సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ఏపీకే ఫైల్స్ తోటి అమాయకమైన ప్రజలను అయితే మోసం చేస్తున్నారు. ఇటు అమాయకమైన ప్రజలనే కాదు, రాజకీయ నేతల్ని కూడా ఈ సైబర్ నేరగాళ్లు అయితే వదిలిపెట్టట్లేదు. ఏపీకే ఫైల్స్ ద్వారా వాట్సాప్ గ్రూపులలో పంపించడం, ఎస్బీఐ అప్గ్రేడ్ అని చెప్పేసి, ఆధార్ అప్డేట్ అని చెప్పేసి ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలకి పాల్పడుతున్నారు. అయితే ఈ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసినా కానీ లేదా ఓపెన్ చేయకపోయినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ ఓపెన్ చేస్తే ఏ విధంగా వీళ్ళు మోసాల బారిన పడతారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సైబర్ ఎక్స్పర్ట్ రూపేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్య అంటే రీసెంట్ టైమ్స్లోనే చూసుకుంటే అమాయకమైన ప్రజలనే కాకుండా రాజకీయ నేతల్ని కూడా ఈ సైబర్ నేరగాళ్ళు వదిలిపెట్టట్లేదు. అంటే ఏపీకే ఫైల్స్ వల్ల గ్రూపులలో పంపించడం, ఎస్బీఐ అని చెప్పేసి అప్గ్రేడ్ అని చెప్పి, ఆధార్ అప్డేట్ అని చెప్పేసి ఇలా మోసాలకి పాల్పడుతున్నారు. అసలు ఈ ఏపీకే ఫైల్స్ ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఏ విధంగా మోసపోతారు? ఇప్పుడు ఇంతకుముందు సైబర్ మోసాలు ఎలా జరిగేవి అంటే, ఎవరికని చెప్తే ఎవరన్నా మీకు కాల్ చేసి మేము బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నాము, మీకు ఒక క్రెడిట్ కార్డ్ లోన్ కావాలన్నా, లేదా మీ యొక్క కేవైసీ ఎక్స్పైర్ అయిపోయింది, లేదా ఫలానా ఏదన్నా మీ బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నామని మీకు కాల్ చేసి వాళ్ళు మాట్లాడేవారు. దాంట్లో మీకు సంబంధించి ఏదైతే డీటెయిల్స్ అవి మీరు వెరిఫై చేయండి అని మీ దగ్గర డీటెయిల్స్ తీసుకొని, దాని తర్వాత వెరిఫికేషన్ కోసం మీకు ఒక ఓటీపీ పంపిస్తున్నాం స్వామి అని చెప్పి మీ దగ్గర ఓటీపీ తీసుకునే వాళ్ళు జరగదు. ఇప్పుడు మధ్యలో మనం కరోనా టైంలో చూసుంటే స్క్రీన్ షేరింగ్ యాప్స్ అనేవి వచ్చాయి. దాంతో ఏంటంటే ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీ స్క్రీన్లో ఏదైతే జరుగుతుందో అది ఆ ఫ్రాడ్స్టర్ నేరగాల్స్టర్ ఎవరు ఉన్నారో వీళ్ళు వాళ్ళకి కనిపించేది. సో అది కూడా చాలా వరకు మేము అవేర్నెస్ చేసాము, చాలా యాప్స్లో మనం సెట్టింగ్స్ చేసాము. కాబట్టి అది కూడా అందరికీ ఇప్పుడు చాలామంది తెలుసు. ఎవరైనా కాల్ చేసి ఓటీపీ చెప్పాలంటే లేదు చెప్పకూడదని ఇప్పుడు ప్రతి బ్యాంకు, ప్రతి ఒక్క మీడియా, ప్రతి ఒక్క పోలీస్ శాఖ వారు అందరూ దీనిపైన అవేర్నెస్ చేశారు. ఇప్పుడు రోజు రోజుకి వెళ్ళేదే టెక్నాలజీ మారిపోతుంది, అందరూ స్మార్ట్ అయిపోతున్నారు. ఈ నేరగాస్తులు కూడా ఇంకా స్మార్ట్ వేగా ఎలా మోసాలు చేయొచ్చు అనేది వీళ్ళు ముందుకు వస్తున్నారు. దాంట్లో ఇప్పుడు జరుగుతుంది ఈ ఏపీకే బేస్డ్ స్కామ్స్. సో ఇవి ఎట్లా అంటే మీకేం లేదు, మీకు ఒక ఏదైతే వాళ్ళు స్కీమ్ తీస్తున్నారో, సపోజ్ ఇప్పుడు నేను మీకు క్రెడిట్ కార్డు మీద మోసం చేయాలనుకుంటున్నాను, క్రెడిట్ కార్డు పేరుతో ఏపీకే తీస్తారు. లేదంటే రివార్డ్స్, మీకు మీ కార్డు పైన రివార్డ్స్ ఉన్నాయి, అది మీరు రీఎంబర్స్ చేసుకోండి, రిడీమ్ చేసుకోండి అని వాళ్ళు ఇవ్వచ్చు. లేదా కరెంటు బిల్లు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్, లేదా ఆధార్ అప్డేటో, ఈ కేవైసీ అప్డేట్ ఎవరైతే మీరు నిన్న చూసారో అది, లేదా రకరకాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ వాళ్ళు పేరు మార్చేస్తారు. దాంట్లో పేరు మార్చి ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఏం లేదు, ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ కొన్ని కమాండ్స్ ఇస్తే అది ఆటోమేటిక్గా అది కోడ్ రాస్తుంది. వాళ్ళు ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో తెలిసిన కొంచెం నాలెడ్జ్ ఉన్నా దానికి యూట్యూబ్లో కూడా రకరకాల వీడియోస్ చాలామంది చేసేసారు. ఇప్పటికీ వాళ్ళు ఈ ఏపీకేస్ అనేది తయారు చేసుకుంటారు. దాంతో ఇప్పుడు ఈ ఏపీకే అంటే ఎట్లా మీకు వాట్సాప్లో అయినా లేదంటే ఏదన్నా ఎస్ఎంఎస్ రూపంలో కూడా ఈరోజు వాట్సాప్ జరుగుతుంది, ఈరోజు వాట్సాప్లో జరుగుతుంది కదా, రేపు మీకు ఎస్ఎంఎస్లో కూడా రావచ్చు. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక లింక్, ఎలా అంటే అది ఓపెన్ చేస్తే ఒక ఏపీకే డౌన్లోడ్ అవ్వడం, ఒక ఏపీకే డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదంటే లింక్ ద్వారా కూడా మీకు ఒక ఏపీకే ఇవ్వడం జరగవచ్చు. సో దాంతో ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైతే ఈ ఏపీకేని ఇన్స్టాల్ చేసుకుంటారో, డౌన్లోడ్ చేసుకోవడంతో ఎటువంటి ఏం జరగదు, ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటారో దీంట్లో ఒక హిడెన్ మాల్వేర్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మీ ఫోన్లో ఉన్న మీకు బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సేకరించుకుంటుంది. దాంతోపాటు మీ యొక్క ఓటీపీలు ఏవైతే మీకు వస్తాయో అది ఆటోమేటిక్గా ఆ నేరగస్తుల నంబర్కి కూడా ఫార్వర్డ్ అయిపోతాయి. కాబట్టి మీ ట్రాన్సాక్షన్ అనేది పూర్తిగా అవ్వబడుతుంది. అలా మీ యొక్క డబ్బుల్ని వీరు చోరీ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఓన్లీ ఇండియాలో, మనమంతా ఇండియాలో ఉంటారు, మనకి ఇన్ని రూల్స్, ఇన్ని సేఫ్టీ మనకి ఓన్లీ ఇండియాలో ఉన్నాయి. మీరు వేరే దేశాలకు వెళ్తే అక్కడెక్కడ ఈ ఏటీఎం కార్డుల పైన ఆ సిమ్ కార్డ్ లాంటి చిప్పు, లేదంటే ఈ ఓటీపీ కల్చర్ ఎక్కడ లేదు. ఓన్లీ ఇండియాలోనే ఇలాంటి రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే మన భారత ప్రభుత్వం మన అందరి కోసం చాలా రూల్స్, అవన్నీ డబ్బులు అవన్నీ జాగ్రత్తగా ఉండాలని ఇవన్నీ రూల్స్ పెట్టుకుంది. సో వెంటనే వీళ్ళు ఏంటంటే ఈ డబ్బు తీయాలంటే ఓటీపీ పక్కా మీరు చెప్పాలి. ఓటీపీ చెప్పకుండా మీరు ఏమి చేయలేదు, ఏం యాప్ డౌన్లోడ్ చేయలేదు, ఏం లింక్ చేయలేదు, ఏం చేయలేదు, మీరు ఎక్కడ ఏం చేయలేదంటే అప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మీరు వితిన్ 3 days ఒకవేళ బ్యాంక్ వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే మీ యొక్క అమౌంట్ ఫుల్ 100% రిఫండ్ జరుగుతుంది. మేము చాలా కేసుల్లో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ చేసిన జడ్జ్మెంట్లో దానిలో ఒక కంపెనీ అకౌంట్ నుంచి ₹1,20,00,000 వెళ్ళాయి. మొత్తం 100% రిఫండ్ చేయించాం మేము. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు, అది వేరే మోసాలు జరిగింది, సిమ్ స్వాప్ అనే ఫ్రాడ్ జరిగింది, దానిలో డబ్బులు వెళ్ళాయి. మీరు 99% కేసులు ఏంటంటే తప్పు ఏదో మనం చేస్తుంటాం,
ఒకవేళ మీరు చేయలేదు అని మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏమి ఏపీకేలు ఏం చేయకపోతే ఫుల్ మీకు రిఫండ్ వస్తుంది. అది ఆర్బీఐ రూల్స్. ఎందుకంటే అది బ్యాంక్ వాళ్ళు పొరపాటు అప్పుడు. అది మా రూల్స్ ఎట్లా అంటే మీరు తప్పు చేయకపోతే మీ డబ్బు రిటర్న్ చేస్తారు. అది తప్పు ఎవరు చేస్తారో అది వేరే విషయం. మీరు తప్పు చేయకూడదు. ఎవరి అకౌంట్ అయితే ఉందో వాళ్ళ దగ్గర నుంచి తప్పు జరగకూడదు. వచ్చేసి ఈ ఏపీకే గురించి ఇవి ఎలా ఉంటాయి, దీని లోగో ఏవైతే మనం వాట్సాప్ అయితే గ్రీన్ కలర్ లోగో వస్తుంది, ఇన్స్టాగ్రామ్ అయితే మీరు పింక్ కలర్ లోగో చూస్తారు, ఫేస్బుక్ అయితే మీరు బ్లూ కలర్ లోగో చూస్తారు. అట్లానే మీరు ఏదైతే యాప్ పడతారు, సపోజ్ ఎస్బీఐ అంటే వారు యోనో ఎస్బీఐ లాంటి లోగోనే ఈజీగా మీకు ఇంటర్నెట్ దొరుకుతుందో అలా ఆ లోగో తీసి దానికి పెట్టేస్తారు. సో ఇలా అన్ని వాళ్ళు దాన్ని ఎట్లా జెన్యున్గా కనిపిస్తారు అట్లానే వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి దీనిని మీరు చూస్తే ఐడెంటిఫై చేసుకునే అట్లాంటి టెక్నాలజీ అనేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా మజ్జిగ ఉందో పాలు ఉందో మీరు చూసి చెప్పగలమా? రెండు కనపడడానికి తెల్లగానే ఉంటాయి. మనం టేస్ట్ చేస్తే టెక్నికల్ మనకు ఆ నాలెడ్జ్ ఉంటే, మనకు మనకు ఆ సెన్స్ మనకు ఉంటేనే మనం అది చెప్పగలం. వాసనతో అయినా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ముందు నుంచే మనకు నాలెడ్జ్ ఉండాలి. మజ్జిగ ఇట్లా స్మెల్ వస్తుంది, పాల ఇట్లా స్మెల్ వస్తుంది, నాలెడ్జ్ ఉంటేనే మీరు చెక్ చేయగలరు. చూసి అన్నీ మనం చెక్ చేయలేం. కాబట్టి ఈ యాప్స్ని కూడా చూసి ఇట్లనే వెంటనే చెప్పగలం అంటే లేదు. కొంచెం టెక్నికల్ అనాలిసిస్ చేస్తేనే తెలుస్తాయి. అవి ఎట్లాంటివి కొన్ని మీరు ఫోన్లో ఏదైనా మంచి పెయిడ్ యాంటీవైరస్, చాలామంది ఏంటంటే ఫ్రీ యాంటీవైరస్ పెట్టుకుంటారు. ఫ్రీ యాంటీవైరస్ కూడా పని చేస్తాయి, పని చేయమని కాదు. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఒక పెయిడ్ యాంటీవైరస్, అది ఎంతో కొంత కాదు స్వామి, అది ఒక 500-600 రూపీస్ వాళ్ళు ఇయర్లీ తీసుకుంటారు. మీరు ఫ్యామిలీ ప్యాక్ తీసుకోండి, మీ కుటుంబ సభ్యులందరికీ మీరు అది పెట్టుకోవచ్చు. దానిలో మళ్ళీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే దానిలో మీ పిల్లలకి పేరెంట్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఇస్తారు వాళ్ళు. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేరో అది కూడా వాళ్ళ దానిలో చూసుకోవచ్చు. ఓకే, సో ఇట్లాంటివి మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫోన్ అనేది అప్డేటెడ్ ఉండాలి, లేటెస్ట్ వర్షన్ ఉండాలి. ఇప్పుడు నేను మీకు 2 డెమోలు చూపిస్తాను. ఒక కొత్త ఫోన్లో ఆ ఏపీకే ఇన్స్టాల్ చేయడం ఎట్లా, పాత ఫోన్ ఉంటే ఎట్లా, ఎందుకు ఈ మోసాలు ఎక్కువ జరిగిపోతున్నాయి అనేది మీరు చూస్తారు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది ఒక కొత్త ఫోన్లో. ఇది నేను వాట్సాప్లో ఎస్బీఐ రివార్డ్స్ అనే యాప్ మీరు కనిపిస్తుంది. ఇప్పుడు దాంట్లో క్లిక్ చేస్తే ఆల్రెడీ మీకు అది వార్నింగ్ ఇస్తుంది, ఈ ఫైల్ అనేది కొంచెం హార్మ్ఫుల్ ఉండొచ్చని ఆల్రెడీ మీకు అది చూపిస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఈ మోసాలన్నింటిలో ఒక కామన్ మీరు చూస్తారు ఏంటంటే వాళ్ళంతా మీకు గైడ్ చేసి ఉంటారు, ఇది ఇట్లా చేయండి అట్లా చేయండి అని కామన్గా చేసి ఉంటారు. అట్లాంటి అదొక్కటే కామన్ పాయింట్ ఈ మోసాలలో. ఓపెన్ ఫైల్ అని క్లిక్ చేస్తే మీరు చూడండి యోనో ఎస్బీఐ లోగో సేమ్ టు సేమ్ డిట్టోట్లా కనిపిస్తుంది మీకు. ఇన్స్టాల్ అని కొట్టంగానే యాప్ నాట్ ఇన్స్టాల్ అని వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు? నా ఫోన్లో ఉన్న యాంటీవైరస్ వల్ల అది యాప్ అనేది అసలు ఇన్స్టాల్ అవ్వదు. మీరు ఎన్నిసార్లు ఇన్స్టాల్ చేయాలనుకున్నా కూడా క్లోజ్ చేసి కూడా మళ్ళీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను నేను. ఇగో చూడండి, ఇది గూగుల్ ప్లే ప్రొటెక్ట్. ఆల్రెడీ మీ ఫోన్లో గూగుల్ తరపు నుంచి కూడా ఒక యాంటీవైరస్ ఉంటుంది, అది ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ యోనో ఎస్బీఐ ఇది ఒక హార్మ్ఫుల్ యాప్, ఇది ఒక ఫేక్ యాప్ అనేది ఆల్రెడీ మీకు చూపించేస్తుంది. ఇది మీరు మీ సిస్టంలో కూడా వాడుకోవచ్చు. అదే ఇప్పుడు పాతదైతే ఎలా ఉంటుంది చూద్దాం. అదే యాప్ మనం ఒక పాత ఫోన్లో చూద్దాము. ఇది చూడండి, ఇది నేను ఇన్స్టాల్ చేయడానికి పెడుతున్నాను. సేమ్ ఇంతకుముందు ఎట్లా వచ్చిందో అట్లానే యోనో ఎస్బీఐ కొంచెం వస్తుంది. ఇది వేరే ఫోన్ కాబట్టి కొంచెం మీకు ఫాంట్ అటు ఇటు కనిపిస్తుంది. ఇన్స్టాల్ యాప్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ఇది ఓపెన్ అని కొడితే చూడండి ఇట్లా కనిపిస్తుంది మీకు ఇన్స్టాల్ అప్డేట్. మళ్ళీ ఏంది ఇప్పుడు చూడండి, ఇది ఒక VPN కనెక్షన్ రిక్వెస్ట్ అని మీకు కనిపిస్తుంది. అంటే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం వేరే ఒక్క సోర్స్కి మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు VPN అనేది వాళ్ళు ఏదైతే పెట్టుకున్నది మన ఫోన్ నుంచి ఇంటర్నెట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ దగ్గర నుంచి అది బయటికి వెళ్తుంది. సో మన ఫోన్ యొక్క యాక్సెస్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అప్డేటు ఇట్లాంటి మీరు ఏమైనా ఉన్నా కూడా ఇవి మీరు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లాంటిది ఒకేలా పొరపాటున వేసుకుంటే కూడా మీరు ఎక్కువ కంగారు పడాల్సింది ఏం లేదు. ఎట్లా దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలని కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళాలి. మీ సెట్టింగ్స్లో యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిలో ఇప్పుడే మీరు ఇన్స్టాల్ చేసుకుని యోనో ఎస్బీఐ యాప్ మీకు ఇట్లా కనిపిస్తుంది. దానిపైన అన్ఇన్స్టాల్ అని కొడితే అది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఎందుకు ఇది డిలీట్ చేయకూడదు, అన్ఇన్స్టాల్ వరకు ఎందుకు చేయాలని అంటే దానికి కారణం ఒకవేళ మీరు కంప్లైంట్ ఇస్తే, ఒకవేళ మీరు డబ్బులు పోగొట్టుకున్నారు దీనిలో, మీరు కంప్లైంట్ చేయడానికి ఇంటారు. ఇది ఒక ఎవిడెన్స్, ఈ యాప్ అనేది ఒక ఎవిడెన్స్. దీంట్లోనే ఎవరైతే ఆ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళ IP అడ్రస్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఈ యాప్లోనే ఉంటాయి. చాలామంది ఏంటంటే కొంచెం భయపడి ఇవన్నీ ఫోన్ ఫార్మేట్ చేయడము అవన్నీ డిలీట్ చేస్తారు. అది వాస్తవమే, కానీ మీరు కొంచెం ఆలోచించండి. డబ్బులు ఎట్లాగో పోయినాయి
కాబట్టి అన్ఇన్స్టాల్ చేయగానే అది ఆగిపోతుంది. ఓకే, మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా అంటే ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేసాము అంటే ఒక్కసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని చెప్పేసి VPN ద్వారా వాళ్ళు తీసుకుంటారని చెప్తారుగా. అనుకోని పరిస్థితులలో ఒకవేళ దానిలో ఇన్వాల్వ్ అయిపోయారు, వాళ్ళు దానిలో ఆ ఊబిలో పడిపోయారు అని అంటే ఏ టైం వరకు వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది? స్వామి జనరల్గా అయితే 1 అవర్ లోపల చేస్తే కొంచెం ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు 1 అవర్ అంటాము, ఎందుకు ఇది ఏంటి అంటామంటే సింపుల్. దానిలో లాజిక్ ఏంటంటే ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి అది విత్డ్రా చేయడానికి ఎంతసేపు పడుతుంది. ఏ అకౌంట్లో ఉన్న డబ్బులు ఉన్నా కూడా మీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోర్టల్స్ ఎట్లున్నాయంటే అది నేను మీ కేసాను, మీరు ఇంకోళ్ళు కేసారు, ఇంకోళ్ళు కేసారు, ఏ అకౌంట్లు ఉన్నంత వరకు అది బ్లాక్ అవుతాయి. ఈ మోసగాళ్ళు ఏం చేస్తారంటే విత్డ్రా చేసేస్తారు లేదా ఒక క్రెడిట్ ఏదైనా బిల్ పేమెంట్ చేయడము అట్లాంటివి చేస్తారు. అట్లాంటప్పుడు ఇవి రికవరీ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే అది వాడేస్తారు డబ్బులు. వాడిన డబ్బులు మరి ఎట్లా రికవరీ చేస్తాం, మనం చేయలేం. కాబట్టి ఈ 1 అవర్ అనేది గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే 1 అవర్ కొంచెం ఆ టైంలో రికవర్ చేయడానికి కొంచెం పాసిబుల్ ఉంటుంది. కాబట్టి ఉన్నాయి మా దగ్గర కొన్ని కేసులు దానిలో రికవర్ అయినాయి. 1 అవర్ లోపల రికవర్ చేయడం, కొన్ని కేసులు అవ్వలేని కూడా పరిస్థితి కూడా. ఎందుకంటే ఎగ్జాక్ట్ 45 మినిట్స్లో జరిగింది ఢిల్లీలో ఒక కేసు మా దగ్గరకు వచ్చింది. ఆయన డబ్బులు పోగొట్టుకుంది 60,000 రూపాయలు ఢిల్లీలో. వితిన్ 45 మినిట్స్ ఒక వెస్ట్ బెంగాల్లో ఒక ATMలో 45,000 విత్డ్రా చేసుకున్నాం. ఓన్లీ మిగతా అమౌంట్ ఏదో 25,000 ఉందో అది మిగిలే దానిలో. సో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దానిలో ప్రాబిలిటీ అని చెప్పలేం. మీరు వెంటనే చేస్తే బ్లాక్ చేయడానికి కొంచెం టైం ఉంటుంది, అది బ్లాక్ చేస్తారు. ఎందుకంటే అక్కడ చేసేది కూడా ఒక మనిషియే, అక్కడ బ్యాంక్ వాళ్ళే మీ అకౌంట్ ఇది చేస్తారు. సో దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వెంటనే 1930 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే మన డైల్ 100 ఉందో అలానే డైల్ 1930 ఉంది. ఇది టోల్ ఫ్రీ నెంబరు, ఎటువంటి మీకు ఛార్జెస్ పడవు, ఏం పడవు. 1930 కాల్ చేస్తే వాళ్ళు ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అంతా వాళ్ళే తీసుకుంటారు. మీ డీటెయిల్స్ అంతా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి, ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ ఎంత తీసుకోవాలి, ఆ ట్రాన్సాక్షన్స్ ఏమి ఉన్నాయో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీస్, అమౌంట్ అదంతా వాళ్ళకి చెప్తే వాళ్ళు అనేది ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. దాంతో వితిన్ సమ్ టైం మీకు ఆల్రెడీ SMS వచ్చిన ఏదైనా ఎక్కడైనా అమౌంట్ ఆగుంటే బ్లాక్ అయి ఉంటే మీకు తెలిసిపోతుంది. చాలామంది ఏంటంటే ఎక్కడ పొరపాటు చేస్తారంటే ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతారు. అది మన డబ్బు కాబట్టి మనం కొంచెం దానికి వెనకాల ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరున్న మీ జ్యూరిస్డిక్షన్ ఏది ఉందో, మీరు ఇక్కడ కుకట్పల్లి ఉన్నారు అయితే కుకట్పల్లి పోలీస్ స్టేషను, మీరు వేరే ఎక్కడైనా ప్లేస్లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇలా ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాను, నేను ఇట్లా ఆఫ్లైన్లో కూడా ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నాను అని అదొకటి ఇవ్వాలి. ఇంకొకటి చాలామంది ఇక్కడ వరకు చెప్పి మొదలేస్తారు. నేనేమంటున్నానంటే మీరు సేఫ్ సైడ్గా ఒక రిటర్న్ కంప్లైంట్ మీ యొక్క బ్యాంక్కి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ఈరోజు కాకపోతే ఒక 2 డేస్ తర్వాత మీరు ఒక నాలాంటి ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ సజెషన్ తీసుకున్నాక తెలిసింది ఏంటంటే మీ తప్పు ఏం లేదని తెలిసింది అనుకోండి, RBI రూల్స్ ప్రకారం మీరు 3 డేస్ లోపల కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మీ డబ్బు మొత్తం రీఫండ్ చేయాలి బ్యాంక్ వాళ్ళు. కాబట్టి దానికి ఇంపార్టెంట్ ఏంటంటే 3 డేస్ లోపల మీరు బ్యాంక్కి ఇంటిమేట్ చేయాలి. చాలా ఆఫ్లైన్లో నేను చెప్తున్నాను, అది బెస్ట్ సొల్యూషన్. దానిలో బ్యాంక్ వాళ్ళు స్టాంప్ ఇచ్చి సైన్ చేసి తీసుకోవాలి మీరు, లేదా వాళ్ళ ఒక కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది దానికి వెళ్ళి కూడా. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక కంప్లైంట్ నెంబర్ వాళ్ళని అడగాలి, రెఫరెన్స్ నెంబర్ మీరు అడగాలి. అది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి మంచిగా, ఏ డేట్ ఏ టైంకి ఇచ్చారో ఆ రెఫరెన్స్ నెంబర్ మీరు పెట్టుకోవాలి. అది ఉంటే మంచిది. ఇప్పుడు మరి ముఖ్యంగా చూసుకుంటే సార్ ఈ APK ఫైల్స్ అంటే ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఆధార్ కావచ్చు, SBI కావచ్చు, యాజ్ ఇట్ ఈజ్గా డీటెయిల్స్ అనేవి ఉంటున్నాయి. మనం ఎలా గుర్తించాలి ఇవి ఫేక్ అని చెప్పేసి, హార్మ్ఫుల్ అని చెప్పేసి ఎలా గుర్తించడం, మీరు దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పినట్టు అది పాలు మజ్జిగలాగా సేమ్ లాగా ఉంటాయి, ఇట్లా చూసి చెప్పలేము. దానికి ఒక మంచి వెబ్సైట్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెబ్సైట్, ఎవరైనా దాన్ని వాడవచ్చు. దాని పేరు virustotal.com. నేను నా ల్యాప్టాప్లో మీకు అది చూపిస్తాను అది ఎట్లుంటుందో. మీరు ఇప్పుడు virustotal.comని కొంచెం ఓపెన్ చేస్తే అది మీకు ఇట్లా కనిపిస్తుంది. దానిలో మీకు 4 ఆప్షన్లు వస్తాయి. ఏదైనా మీకు ఒక ఫైల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు. చూస్ ఫైల్ మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ అనేది ఏదైనా URL మీ దగ్గర వచ్చింది అనుకోండి, ఆ URL మీరు ఇక్కడ ఇచ్చి దాన్ని స్కాన్ చేసుకోవచ్చు దాన్ని. దీని తర్వాత ఏదైనా ఫైల్ గురించి మీకు వెతకాలనుకున్నా కూడా మీ దగ్గర ఏదైనా IP అడ్రస్ అన్నా ఏదైనా ఫైల్ ఏదైనా టెక్స్ట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ ఇచ్చి దాని గురించి స్కాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా వైరస్ ఫైల్ ఉంటే ఎట్లుంటుందో ఇది, నేను ఇప్పుడు ఒక వైరస్ ఫైల్ వేసి దీన్ని స్కాన్ చేస్తాను. సో దీంట్లో దాదాపు 70-80 యాంటీవైరసెస్ లింక్ ఉన్నాయి. సో దాంతో ఏమవుతుందంటే అవి స్కాన్ చేసి ఇదొక మాల్వేరా, ఇదొక జెన్యూన్ యాప్, దీనిలో ఏమన్నా హ్యాక్ అయ్యేటంటే విషయాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇది మీకు చూసి చెప్తుంది. రెడ్ కలర్ మీకు కనిపించేస్తుంది కదా, రెడ్ కలర్ కనిపించిందంటే మీకు అక్కడ ఏ సందేహం లేకుండా అదొక
వైరస్ లాంటిది యాప్, అదొక వైరస్, అదొక మాల్వేర్ అనేది మీరు ఫిక్స్ అయిపోవాలి. దాన్ని ఆ యాప్ని ఇన్స్టాల్ చేయకూడదు. ఇంకా మీకు ఓన్లీ డౌన్లోడ్ చేసుకుంటే ఓకే. డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏం జరగదు, కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్రాబ్లం. సో ఇట్లా మీకు గ్రీన్ కలర్లో మీకు చూస్తారు రకరకాల యాంటీవైరస్లు చెప్పేస్తుంది మీకు. అదే ఒకవేళ జెన్యూన్ యాప్ ఉంటే మీకు ఇక్కడ ఇది గ్రీన్ కలర్ ఇట్లా చూపిస్తుంది. సో గ్రీన్ కలర్లో 0/63 అన్డిటెక్టెడ్ అని చూపిస్తుంది. సో ఇలా జెన్యూన్ ఉన్నవి అంటే ఈ యాంటీవైరస్లు వాటిని ఇంకా డిటెక్ట్ చేయట్లేదు. అట్లాంటి యాప్స్లలో ఇవి ఇట్లా మీకు కనిపిస్తుంది. ఓకే, అదొకటి పక్కన పెడితే ఇప్పుడు ఏపీకే ఫైల్స్ మనం ఓపెన్ చేస్తాము, ఇన్స్టాల్ కూడా చేస్తాం. యాజ్ ఇట్ ఈజ్ బ్యాంకులు లాగానే కనిపిస్తాయి, బ్యాంక్ డీటెయిల్స్ లాగానే కనిపిస్తాయి. మీరు చెప్పినట్టుగా మరి ఇది జెన్యూన్ అని గుర్తించడం కోసం వెబ్సైట్ ఉంది. సో దాంట్లో మనం ఎలా గుర్తించాలి? ఏపీకే ఫైల్స్లో మనం ఇది ఫేక్ అని చెప్పేసి, హార్మ్ఫుల్ అని చెప్పేసి గుర్తించాలంటే అంటే ఏమైనా పర్టికులర్గా వెబ్సైట్లు కానీ .com కానీ .in అని చెప్పేసి ఏమైనా ఉంటాయా? సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా మీకు లింకులు ఇచ్చారనుకోండి, దాంట్లో ఇదొక బ్యాంక్ లింక్ కాదా మీరు గుర్తించవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లయితే కొత్త రూల్స్ ప్రకారం, కొత్త గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎట్లా అంటే ఎలా అయితే మీరు గవర్నమెంట్ వెబ్సైట్కి లాస్ట్లో .gov.in అని చూస్తారో, అలానే ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్లకి లాస్ట్లో .bank.in అనేది ఉండాలి. అది కొత్త రూల్స్ ప్రకారం ఆల్రెడీ ఆల్ బ్యాంక్స్ అన్నీ మార్చుకునే వాళ్ళ డొమైన్లు. లాస్ట్లో మీకు ఇప్పుడు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, గూగుల్ చేసుకొని మీ బ్యాంక్ సంబంధించిన వెబ్సైట్ ఎట్లుందో లాస్ట్లో .bank.in అనేది ఉంటుంది. కానీ ఈ ఏపీకేలో వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ యూఆర్ఎల్ కనిపించదు, ఆ లోపల హిడెన్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో ఏ వెబ్సైట్కి వెళ్తుందో మీకు తెలియదు. కాబట్టి ఏపీకేలో అవి కొంచెం కష్టం. ఎవరైనా మీకు లింక్ ఇచ్చి ఇట్లా ఫిషింగ్ ఫేక్ లింక్స్ ఏమైనా తయారు చేస్తే అవి ఈజీగా ఈ కొత్త రూల్ ప్రకారం .bank.in లేకపోతే ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. కానీ ఏపీకేలో వచ్చేసరికి ఈజీగా ఓన్లీ జస్ట్ చూసి మనం చెప్పలేం. కాబట్టి ఇట్లాంటి యాంటీవైరస్లు మీరు పెట్టుకుంటే దాంతో మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏపీకే ఎవరైనా ఇస్తే డౌన్లోడ్ చేసుకోకూడదు. అసలు అది ఎట్లాంటిదో ఏందో మనకు తెలియదు. ఎట్లయితే ఇప్పుడు ఎవరైనా బయట వెళ్తున్నారో, మీకు ఏమైనా అన్నం పెడుతున్నారో, దానిలో విషం ఉందో ఏముందో అని మీకు తెలియదు. మీరు గుడ్డిగా ఏం తెలియకుండా తినేశారనుకోండి, దాని ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేసుకోవాలి. కాబట్టి అది కూడా అట్లానే ఎవరైనా వచ్చి మీకు తీసుకొని ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లు అంటే, ఇప్పుడు ఫోన్ అనేది ప్రాపర్టీ. లీగల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఫోన్ అనేది మీ ప్రాపర్టీ అంటే మీ ఇల్లు. మీ ఇంట్లో ఎవరైనా తెలియకున్న వ్యక్తిని తెలుసుకుంటారా? ఎవరైనా చెప్తే, ఎవరైనా మీకు తెలిసిన దాన్ని రెఫర్ చేస్తే మీకు తీసుకెళ్ళి. అలానే నేను కొత్త ఫోన్ చూపించాను, గూగుల్ ప్లే స్టోర్. అది ఆల్రెడీ దానిలో గూగుల్ అనేది ఒక యాప్, ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. దానిలో ఇట్లాంటి ఫేక్ యాప్లు ఏమైనా ఉన్నాయో వాటి డిటెక్ట్ చేస్తుంది. కాబట్టి మీకు ఏదైనా యాప్ సంబంధించి ఉంటే వాళ్ళకి ప్లే స్టోర్ లింక్ ఇవ్వండి అమ్మని చెప్పాలి. ప్లే స్టోర్లో ఈ యాప్ ఏం పేరు ఉంటుంది, ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైనా ఏపీకే ఇస్తే అస్సలు డౌన్లోడ్ చేసుకోకూడదు. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా, ఏదో మీ పోగొట్టుకుంటే వాళ్ళంతా భయపెడతారు, వాళ్ళంతా ఇట్లాంటి మారి మాటలు చెప్తారు. కాబట్టి అవన్నీ నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి ఏ ఏపీకి అసలు డౌన్లోడ్ చేసుకోకూడదండి. ఎందుకంటే దానిలో ఏముందో లేదో మనం చెప్పలేము దానిలో. కాబట్టి అట్లాంటి మీరు తెలుసుకోకుండా డౌన్లోడ్ చేసుకోకండి. ఇంకా ఎవరన్నా మీకు మరీ అంత అవసరం ఉంటే, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు వాళ్ళతో చెప్పి చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఒక పని చేయడం రాదు, ఏం చేస్తాం, ఎవరికొతో వాళ్ళతో చేపిస్తాం. ఇది కూడా అంతే, మనకి ఏదైనా రానప్పుడు మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసామనుకోండి, దానివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనమే ఫేస్ చేసుకోవాలి. కాబట్టి ఎక్కువగా ఎలాంటి ఏపీకే ఫైల్స్ వీళ్ళు సైబర్ నేరగాలు పంపుతున్నారు మీరు గమనించినంత వరకు? వీళ్ళు ఈ బ్యాంక్ సంబంధించింది, తర్వాత కరెంట్ బిల్ సంబంధించింది, తర్వాత కేవైసీ సంబంధించింది, మరి ఈ ఆధార్ అప్డేట్, లోగోలు అన్నిటికీ లోగోలు పెట్టేస్తారు, ఆ పేరు రాసేస్తారు. కాబట్టి మీరు జస్ట్ చూస్తే చెప్పలేము. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు రాయడం కూడా పేర్లు SBI_rewards.apk, లేదంటే ఈ ఆధార్ అప్డేటు, కిసాన్ యోజన, ప్రధాన్ మంత్రి యోజన, సీఎం యోజన, ఇట్లాంటి యోజన యాప్లు, ఇట్లాంటి రకరకాల వాళ్ళు ఏదైతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి గారన్నా, మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారన్నా ఏదన్నా ఒక లాంచ్ చేశారంటే వెంటనే దాని పేరుతో ఇచ్చేస్తారు. ఆ పాత యాపే పేరు మార్చేస్తారు, ఫోటో మార్చేస్తారు, మీకు వేసేస్తారు. అంతే, వాళ్ళు చేసేది ఒక్కటే, అది పేరు ఫోటో మార్చేస్తే అది కొత్తది అయిపోతుంది. ఒకవేళ మనం ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ ఖచ్చితంగా వాటికి జెన్యూన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. అది ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు. అలాంటి ప్లాట్ఫామ్స్ అంటే ఏం చెప్తారు? అట్లాంటి ప్లాట్ఫామ్స్ ఏం లేదు స్వామి, రెండే ఉన్నాయి. ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోరు, ఐఫోన్ అయితే యాప్ స్టోర్ అనే మీ బ్లూ కలర్ లోగో, దీనిలో ఇంకా కొంచెం రెడ్ గ్రీన్ కలర్ లోగోలో ఉంటుంది. అది వాటిలో మరి డెవలపర్స్ ఆ యాప్స్ ఒక పేరు కొట్టారు, 2-3 యాప్స్ వచ్చినాయి. దానిలో ఏ జెన్యూన్ కాదో మీకు తెలుసుకోవాలనుకోండి, ఆటోమేటిక్గా ప్లే స్టోర్ అయినా యాప్ స్టోర్ అయినా దానిలో ఫేక్ యాప్స్ ఉండడానికి పాసిబిలిటీయే లేదు. ఎందుకంటే దానిలో ఫేక్ యాప్ ఉంటే అది ఇప్పుడు ఏంది, కేసు ఎవరి మీద అవుతుంది? ప్లే స్టోర్ మీద అవుతుంది, గూగుల్ మీద కేసు అవుతుంది. ఎందుకు మీరు అట్లాంటి యాప్లు పెట్టుకున్నారు మీ దగ్గర అని వాళ్ళ మీద కేసు అవుతుంది. కాబట్టి అట్లాంటి యాప్స్ అక్కడ దానిలో కూడా ఏంటంటే యాప్స్ వాళ్ళు కొంచెం దానిలో కూడా ఏ యాప్ మీరు డౌన్లోడ్ చేస్తారో కొంచెం చూడాలి.
వాళ్ళు ఏ యాప్ అంటే ఆ పేరు కొట్టి మీరు SMS ఫార్వర్డర్ యాప్ అని ఉంటుంది, అదే డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, ఈ SMS అన్ని ఫార్వర్డ్ అయిపోతాయి. స్క్రీన్ షేరింగ్ యాప్ అని ఉంటుంది, క్విక్ సపోర్టు, టీమ్ వ్యూవరు, ఎనీ డెస్క్, ఇలాంటి యాప్స్ ఉన్నాయి. అవి డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, మీ స్క్రీన్ ఎట్లయితే మీరు ఇప్పుడు చూసారో నా స్క్రీన్ కెమెరాలో, అలానే మీ స్క్రీన్ వాళ్ళకి కనిపిస్తుంది. ఓటీపీలు ఏమొస్తాయి, స్క్రీన్ మీద వస్తాయి, కాబట్టి మీ ఓటీపీ వాళ్ళు ఎవరు చేసుకుంటారు. సో ఇట్లాంటి యాప్స్ ఏదన్నా కూడా మీరు వాడకూడదు. ఏ యాప్ వాడుతున్నారో దానిలో ఒకసారి ఒక గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది అది ఏ యాప్, దాని గురించి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే రూపేష్ గారు చెప్తున్న వివరాల ప్రకారం ఎలాంటి ఏపీకే ఫైల్స్ వచ్చినా కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి, అదేవిధంగా మోసపోవద్దని చెప్పేసి సూచనలు అయితే చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా ఏపీకే ఫైల్స్ పంపిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని డిలీట్ చేస్తే మంచిదని చెప్పేసి అయితే ఆయన సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.